అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి చాలా దినాలుగా అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రాత్రి కూడా క్రొత్త సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఓకే, ఆదికాండం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాహాము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైన అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలి పడి ఉండగా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమె పిల్లలు, ఇక్కడ అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడిని, నువ్వు నా సన్నిధిలో నడుచుచు. నిన్నటి దినాన్ని వాకింగ్ విత్ ద లార్డ్, దేవునితో నడుచుట అనే పిల్లరా, మరి హానోకు దేవునితో ఎలా నడిచాడో నిన్నటి దినాన్ని మనం చూసాం. ఈ రాత్రి అబ్రహాము దేవునితో ఎలా నడిచాడో నేను మీతో మాట్లాడబోతున్నాను. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అబ్రహాం. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్న విషయం ఏంటంటే, అబ్రహాము నీకు 99 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ, వృద్ధుడు అయిపోయినప్పటికి కూడా నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా నడవాలి. వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్. నా ఎదుట నిందారహితుడు ఎందుకు? నేను నీతో నిబంధన స్థిరపరచబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కావనెంట్ విత్ యూ. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఐ హ్యావ్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ అబ్రహాం. దేర్ ఇస్ మై సాల్వేషన్ ప్లాన్. సర్వ మానవ పాప పరిహారం కొరకు రక్షణ ప్రణాళిక నీలో నేను నెరవేర్చబోతున్నాను అబ్రహాం. సో యూ షుడ్ వెరీ కేర్ఫుల్. యూ షుడ్ వాక్ బిఫోర్ మీ. నీవు నా ఎదుట నువ్వు నడవాలి. ఈ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనం అందరము ఆయన సన్నిధిలో నిందారహితులముగా నడవాలి. నింద లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, అలాంటిది మరి ఏది అయినను లేకుండా నడవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, చూడు జాగ్రత్తగా ఉన్నారా, సంఘమును ప్రేమించి, అది అంటే సంఘము కలంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను అలాంటిది ఇంకోటి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానికి ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడ 9 qualities God is requiring. God is expecting 9 qualities from church. ఈ 9 సుగుణాలు, ఈ 9 క్వాలిఫికేషన్స్ సంఘములో నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘముగా మనం ఆయన ఎదుట నిలవబడాలని, నిందారహితులంగా నిలబడాలని, పవిత్రులంగా, నిష్కల్మషులుగా, పాపం లేనివారుగా, ఏ బలహీనత లేని వారుగా, పరిపూర్ణులుగా మనం నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, మరొక మాట చూపిస్తాను చూడండి. సంపూర్ణ సిద్ధి అని దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పి 3:12. ఇదివరకే నేను గెలిచితునని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునైనను నేను అనుకోవట్లేదు కానీ నేను
దేని నిమిత్తము యేసయ్య చేత పట్టబడితును దానిని పట్టుకుని వలనని పరిగెట్టుచున్నాను. సంపూర్ణ సిద్ధి అంటాడు. పర్ఫెక్షన్ లోనికి వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ పర్ఫెక్ట్. సంపూర్ణము కాదు, కానీ సంపూర్ణత వైపు ప్రయాణం చేస్తున్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం. దేవుడే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. ఆమేన్. వింటున్నారు జాగ్రత్తగా? ప్రభు అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నడవాలి. ఎలా నడవాలి తెలుసా? నిందారహితుడుగా నడవాలి. సెకండ్ టైం ప్రభు ఎవరి కొరకు వస్తున్నాడు తెలుసా? పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. మొదటిసారి పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను పిలవచ్చుతునిగా నీతిమంతులు కాదన్నాడు. రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకు కాదన్నారు ప్రభు. అనేకులు పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తం అన్నాడు. అది మొదటిసారి. కనికరం, ప్రేమ, క్షమాపణ, ప్రాణత్యాగం ఇవన్నీ ఫస్ట్ కమింగ్లో చూపించారు ప్రభు. సెకండ్ టైం ఆయన పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. సెకండ్ టైం ఆయన పరిపూర్ణత కలిగిన వారి కొరకు వస్తున్నాడు. రెండోసారి ఆయన రాజులకు రాజుగా వస్తున్నాడు. ప్రభువులకు ప్రభు, యోధగోత్రపు సింహంలాగా వస్తున్నాడు. గెట్ రెడీ మై ఫ్రెండ్. నిందారహితులుగా మనం నడవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆది కాండంలో నోవహు గురించి ఒక మాట రాయబడింది. 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశవళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో చూడండి, తన తరములో ఎలా ఉన్నాడంట? నిందారహితుడు. నింద లేదు, ఏ నింద లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. అబ్బా, ఎంత ఎంత యోగ్యమైన జీవితం అండి! ఎంత జాగ్రత్తగా తన ఆత్మజీవితాన్ని కాపాడుకున్నాడండి. నోవహు దినాలు ఎంత భయంకరమైన పిల్లరా! లోకసత్తులు వాడిపోతే నోవహు దినాలంట తినచ్చు, త్రాగొచ్చు, పెళ్ళికి ఇచ్చుకునొచ్చు, మొక్కలు నాటుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ వెచ్చలవిడిగా తిరుగుతున్నది. ఆ దినాల్లో నోవహు ఎలా ఉన్నాడో తెలుసా? నిందారహితుడిగా ఉన్నాడు. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతను లాంటి వాడు తూర్పు దిక్కులో ఎవడూ లేడంటండి. ఏమి సాక్ష్యం అండి! వాట్ ఎ విట్నెస్ హీ హ్యాడ్. యోబుని చూడండి, గమనిస్తున్నారా? నోవహుని చూడండి, గమనిస్తున్నారా? అబ్రహాముని చూడండి, 99 సంవత్సరాల వయసు. ముసలోడు వృద్ధుడైపోయాడు. ఎంత 99 అంటే ఆల్మోస్ట్ 100 సెంచరీ దగ్గరలో అబ్రహాము ఎంత ముసలోడైపోయాడు. ముసలోడి దగ్గరికి వచ్చి ముసలోని పట్టుకుని అంటున్నాడు దేవుడు, నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అంటే ఈ వయసులో కూడా నింద మీద ఉండకూడదు. ఈ వయసులో కూడా నువ్వు పాపం చేయకూడదు. యోబు గురించి ఒక మాట రాయబడింది. యోబు గురించి ఒక మాట రాడు. చూడండి ఒకసారి. యోబు గ్రంథము చూడారా? అసలు నోటి మాటల్లో కూడా పాపం చేయలేదంటండి. నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంటండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ఎంత అద్భుతమైన సాక్ష్యం! తన భార్య వచ్చి అంటది, చూడండి ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనంలో. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలవా యోబు? దేవుని దూషించి ఆత్మహత్య చేసుకో, మరణమైపో అంటుంది. ఏం భార్య అండి! యోబు గారి భార్య ఏం భార్య అండి! అది సహకారం ఉందంట. వాట్ ఏ వైఫ్! అంత భయంకరంగా బాధ పెడితే ఏమన్నాడు చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా, నువ్వు మాట్లాడుచున్నావు, దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా అనేను. ఈ మాట చూడండి, ఈ మాట అద్భుతమైన మాట. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు నోటి మాటతోనైనను పాపము
చేయలేదు. యోబట ఈ సందర్భంలో నోటి మాటతో పాపం చేయలేదటండి. నోటి మాటతో పాపం చేయలేదటండి. ఎంత జాగ్రత్తగా అన్నీ పోయాయి. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈ లాస్ట్. శరీరం మీదకి వ్యాధి వచ్చేస్తే చిల్లపిక్కలతో గోకుంటున్నాడు. భార్య వదిలేసి వెళ్ళిపోయింది. స్నేహితులు ముగ్గురు వచ్చి ఎలిఫస్, బిల్దద్, జోఫర్, పిల్లల ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి భయంకరంగా దూషిస్తున్నారు. ఏ యోబు నీ భక్తి, నీకు ధైర్యం పుట్టింపుదా? భక్తి అన్నావు, ప్రార్థన అన్నావు, బలిపీఠం అన్నావు, బలి అర్పణ అన్నావు, హోమాలు అన్నావు, ప్రార్థన అన్నావు, ఏంటి నీ యథార్థత ఏమైంది? నువ్వంతా దొంగ, నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు వేషధారివి, ఎన్ని మాటలు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా. యోబుకి తెలుసు వాట్ హీస్. లుక్ ఎట్ మై ఫ్రెండ్స్, మనం ఎలా నడవాలంటే ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండవది, అబ్రహాము దేవునితో ఎలా నడిచాడు. ఐ వాంట్ టు టెల్ యూ సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ అబ్రహాం దిస్ ఈవినింగ్. కొన్ని అబ్రహాం యొక్క క్యారెక్టర్స్ మీ యొక్క ఎదుటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. మీ బైబిల్స్ ఓపెన్ చేయగలిగితే అందరూ తీసి చూడండి. అబ్రహాము భక్తుడైన అబ్రహాము గారి గురించి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి యాకోబు దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, యాకోబేమో నా సేవకుడు, యాకోబేమో నేను ఏర్పరచుకునేవాడు. కానీ అబ్రహాము అయితే సేవకుడు కాదు, అబ్రహాము మై ఫ్రెండ్ అంటున్నాడు దేవుడు. అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాము నా స్నేహితుడు. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మరలా దేవుడు చెప్తాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని. వింటున్నారా జాగ్రత్తగా? అబ్రహాము దేవునితో ఎలా నడిచాడంటే ఆ ఫ్రెండ్షిప్, దేవునితో ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క స్నేహ బంధములో నడిచాడు పిల్లలు. ఈ హ్యావింగ్ సచ్ ఎ ఫెలోషిప్ విత్ హిస్ గాడ్. డస్ గాడ్ కాల్ యూ యాజ్ ఎ ఫ్రెండ్? దేవుడు నిన్ను నా స్నేహితుడు అని నువ్వు ఆయన స్నేహితుడిగా మారావా? యోహాను సువార్తలో మనం ఆయన స్నేహితులుగా మారాలంటే ఏం చేయాలి? అక్కడ ఆన్సర్ కూడా రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 14వ వచనం చూడండి. ఎవరు స్నేహితులుగా మారతారు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని జాగ్రత్త చూస్తున్నారా? యోహాను 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు అంటున్నాడు ప్రభు. అంటే నేను మీకు ఆజ్ఞాపించిన మాట, నేను మీతో చెప్పినవన్నీ మీరు చేస్తే, మీరు లోబడితే, విధేయత చూపిస్తే మీరు నాకేమవుతారు? స్నేహితులు అవుతారు. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. జీసస్ వాంట్స్ టు బికమ్ యువర్ ఫ్రెండ్. ఆయన మనకి స్నేహితుడిగా మారాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి స్నేహితుడండి, నిజమైన స్నేహితుడు. దేవుని వాక్యంలో సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు. 1 శామ్యూయల్ 18:1 ప్రాణ స్నేహితుడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుడండి. మనతో స్నేహం చేయాలని, ఫ్రెండ్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ స్నేహ బంధము మనం ఏర్పాటు చేసుకుని యేసయ్యతో ఆ స్నేహ బంధంలో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఉందా యేసయ్యతో నీకు ఆ బాండ్ ఉందా? యేసయ్యతో నువ్వు ఎలాగుంటున్నావు? స్నేహితుడిగా ఉంటున్నావా? ఆ స్నేహ బంధంలోకి వచ్చావా? స్నేహితుల మధ్యలో కొన్ని అనుభవాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. చెప్తాను.
మొదటిది, స్నేహితుల మధ్యలో గొప్ప ఇంటిమసీ ఉంటుంది, అంటే సాన్నిహిత్యం ఉంటుంది. నథింగ్ కెన్ బి హైడ్, అంటే దాచుకోరు ఏది, అంత ఓపెన్ బుక్ లాగా ఉంటుంది. ఓపెన్ బుక్, ఓపెన్ హార్ట్. ఆయన హృదయంలో ఏముందో దాన్ని నువ్వు వెంబడిస్తావు. ఆయన ఏమనుకుంటున్నాడో చేస్తావు, నువ్వు ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తావు. ఇంటిమసీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్లో ఇంటిమసీ, ఆ స్నేహ బంధంలో ఆ సాన్నిహిత్యం చాలా ఇంపార్టెంట్. దావీదు గురించి ప్రభు అంటాడు, దావీదు నాకు ఇష్టానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటాడు దావీదు గురించి. దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంలో ఏముందో దావీదుకి తెలుసు. డేవిడ్ నోస్ వాట్ ఈస్ ఇన్ మై హార్ట్. డూ యూ నో వాట్ ఈస్ ఇన్ గాడ్స్ హార్ట్? ప్రభు హృదయంలో ఏముందో నీకు తెలుసా? హ్యావ్ ఎవర్ సీన్ ద హార్ట్ ఆఫ్ గాడ్? హ్యావ్ ఎవర్ సీన్ ద ఓపెన్ హార్ట్ ఆఫ్ గాడ్? ఇంటిమసీ వెరీ ఇంపార్టెంట్. అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అన్యోన్యత, ఎరుగుట అంటాడు, ఎరుగుట, అన్యోన్యత. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఆ మాట కనబడుతుంది, అన్యోన్య సహవాసము అనే మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం గలవారమై. ఏ సహవాసం? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం, ఆ అన్యోన్యత, ఆ ఇంటిమసీ బిట్వీన్ ఫ్రెండ్స్, స్నేహితుల మధ్య ఉండే ఆ అన్యోన్యత. దేవుడు అంటాడు, నేను చెయ్యబోయేది అబ్రహాముకు చెప్పకుండా దాస్తానా అంటాడు ఒక దగ్గర. కెన్ ఐ హైడ్ ఎనీథింగ్ అగెన్స్ట్ అబ్రహాం? అబ్రహాం చెప్పకుండా నేనేం దాస్తానా? లోతు సొదొమ గుమొర్రా అగ్నిగంధంతో కాల్చే ముందు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నేను నీ దగ్గర ఏమి దాయినైనా అబ్రహాం, నేను దాయి బుద్ధి అవ్వదు. ఎందుకో తెలుసా, నువ్వు నా స్నేహితుడివి, యు ఆర్ మై ఫ్రెండ్. ఓ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ అగెన్స్ట్ సొదొమ గుమొర్రా, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, నీకు ముందుగా చెప్తున్నాను అంటాడు. అది అబ్రహాం దేవుడితో ప్రిల్లర బేరాలు ఆడతాడు, ప్రిల్లర మొర్ర పెడతాడు, పెరుగులాడతాడు, బెడతమాలుతాడు. కొన్నిసార్లు పిల్లర అంటాడు, నీతో తెగిస్తున్నాను తెగి దేవుని దగ్గర ఎంత ఏమంటారు దాన్ని, ఆ క్లోజ్ ఇంటిమసీ అబ్రహాం హ్యాడ్. ఎంత దగ్గరైపోయాడు దేవునికి, ఎంత దగ్గరైపోయాడండి అబ్రహాము, ఎంత దగ్గరైపోయాడండి. అబ్రహాములో శ్రేష్టమైన సుగుణం ఏంటో తెలుసా? స్నేహితుడిగా మారడానికి అబ్రహాములో ఉన్న దోహదపడిన శ్రేష్టమైన సుగుణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క ఒబీడియన్స్ అండి. ప్రభు ఏం చెప్తే అది చేస్తాడంతే. ఈ డజంట్ కేర్ ఎనీబడి. ఈ నెవర్ దేవునితో ఇక డీల్ చేసేటప్పుడు ఇక ఎవరిని చూడని అంతే. మరి తన భార్య అడ్డొచ్చినా, లోతు అడ్డొచ్చినా, ఎవడ కొడుకని ఎవడైనా డోంట్ కేర్. He wants God alone. He wants to please God alone because he having such intimacy with God. వింటున్నారా జాగ్రత్తగా? వింటున్నారా? He having such intimacy with God. ఈ లాక్డౌన్ ప్రభు ఎందుకు ఇచ్చాడు తెలుసా? We should develop intimacy. That relationship with God. దేవునితో ఆ ఇంటిమసీని పెంచుకోవాలి, ఆ రిలేషన్షిప్ని ఆ డెప్త్లోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము అసలు ఒబీడియన్స్ చూడండి, నాలుగు కోణాల్లో అబ్రహాం జీవితంలో విధేయత మనకు కనబడుతుంది. త్వరగా మీకు చెప్తాను. సో గ్రేట్ ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం ఇన్ హిస్ కాల్. పిలుపులో ఎంత విధేయత చూపించాడు. మీరు బైబిల్ చదువుకుంటే ఆదికాండం 12:4 దేవుడు అబ్రహామును పిలుస్తాడు. మొదటి వచనంలో, నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వదేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ ప్రాంతం నుండి, నీ దేశం నుండి నేను చూపించే ఆ దేశానికి వెళ్ళు, నేను అక్కడ దీవిస్తానంటే బైబిల్ చెప్తే 4వ వచనంలో దేవుడు చెప్పినట్లు అబ్రహాము చేశాను. దట్స్ ఇట్. హీ డజంట్ నో వేర్ టు గో, హీ డజంట్ నో ద ప్లాన్. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు మరి గూగుల్ మ్యాప్లు అవి ఉన్నాయి. ఆ రోజుల్లో అబ్రహాం గారికి గూగుల్ మ్యాప్ లేదు. అబ్రహాం డోంట్ నో టు అడ్రస్, ఎటు వెళ్ళాలో తెలియక బయలుదేరాడు, విశ్వాసంతో బయలుదేరాడు. వెళ్ళారు. ఎంత విధేయత అండి,
దేవుడు లే అంటే లెగుస్తున్నాడు, మొట్టమొదటి సర్దుకున్నాడు, బయలుదేరంటే బయలుదేరాడు. తన భార్య పర్మిషన్ కూడా లేదు. ఎవరు అసలు ఇట్ డజంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ పర్మిషన్. హీ వాంట్స్ టు ప్లీజ్ గాడ్ బికాస్ సచ్ ఏ ఇంటిమసీ విత్ గాడ్. ఒబీడియన్స్ ఇన్ హిస్ కాల్. పిలుపులో విధేయత. రెండవది, ఒకరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతాడు, అబ్రహాం అన్నీ బాగున్నాయి కానీ నీకు నాకు మధ్యలో రిలేషన్స్ నిబంధన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సున్నతి చేసుకోవాలి మీరంతా. నీకు కూడా లేదు సున్నతి. నీ కడుపును పుట్టిన ఇజ్మాయేలుకి లేదు. నీ ఇంట పుట్టి అలవర్చబడిన వారికి ఎవరికి సున్నతి లేదు. అందరికీ సున్నతి చేయించన్నాడు. అంతే. మారు మాట్లాడకుండా అందరినీ పిలిచి, ఆదికాండం 17:23 చూడండి. ఏం విధేయత అండి, ఎంత విధేయత అండి. 17:23 చూడండి. 23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఎంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ రోజే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసిన అబ్రహాము సున్నతి చేసిన అతడు 99 ఏండ్ల వాడు. ఒక్క దినమందే 26. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిన ఆ దినమందే. ఆ మాట మీరు జ్ఞాపకం. ఆ రోజే దేవుడు చెప్పిన రోజే. పిల్లల 12వ అధ్యాయం మొదటి రోజులో దేవుడు చెప్పిన రోజే బయలుదేరిపోయాడు. పిల్లలు అసలు దర్ ఇస్ నో టైం. ఇదిగో ప్రభు అడుగుతున్నాను, నేను కొంచెం కనిపెడతాను ప్రభు, వెయిట్ చేస్తాను ప్రభు, కొంచెం ఆలోచించాలి కదా ప్రభు. వేర్ లేదు, వెన్ ఎప్పుడు లేదు, వై ఎలా లేదు, విచ్ ఎక్కడ, డబ్ల్యూ లేవు, నో డబ్ల్యూ, క్వశ్చనింగ్ లేదు. ఈ నెవర్ క్వశ్చన్ గాడ్. మనం ఎప్పుడు దేవుడిని ప్రశ్నించకూడదు పిల్లలు. ప్రభు ఏది చేసినా మన క్షేమం కొరకు చేస్తారు. ప్రభు ఏది చేసినా మన మేలు కొరకు చేస్తాడు. దేవుడు చేయమన్నాడా, ఆలస్యం చేయబాక. దేవుడు సమర్పించుకోమన్నాడా, సమర్పణలో ఆలస్యం చేయొద్దు. ముందుకు సాగమన్నాడా, ఆలస్యం చేయొద్దు. వెంటనే ఇమ్మీడియట్ ఒబీడియన్స్. హోలీ ఒబీడియన్స్ అంటారు దాన్ని. హోలీ ఒబీడియన్స్. పిలుపులో విధేయత, సున్నతి చేయించడంలో విధేయత. ఆదికాండం 13:11 మనం చూసి తీయక్కర్లేదు. ఆదికాండం 11:13-11 లోతుని పంపించాడు దేవుడు. లోతు ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ అబ్రహాం. అసలు లోతుని నేను పిలవలేదు అబ్రహాం, నువ్వు ఎంటేసుకొచ్చావు. లోతు నేను పిలిచానా? చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. లోత్ డజంట్ హ్యావ్ కాల్. లోతుకి పిలుపు లేదు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. బాబాయ్తో వెంబడించడంతే తప్ప లోతుకి పిలుపు లేదు. పిలుపు లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అనుభవం లేని వారు, భారభరితంగా భారంతో గుడ్డల నిండా భారంతో ప్రార్థన చేసేవాళ్ళు, ఆ భారం లేని వారు కొంతమంది ఉన్నారు. వారు నీ దగ్గర ఉండకూడదు. మొహమాట వద్దు. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టడంలో మొహమాట పడవద్దు. మొహమాట పడితే నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉండలేవు. యూ కెనాట్ బి ఫ్రెండ్ టు గాడ్. మొహమాట ఉండకూడదు. విడిచిపెట్టమంటే విడిచిపెట్టు. లోతుని పంపించే. అయ్యా లోతు అన్నీ కొడుకయ్యా, అయ్యా లోతు నాకు బంధువు అయ్యా. నో, అలా ఏం మాట్లాడలా. పంపించమంటే మార్నింగ్ లేచి పిలిచాడు లోతు. నేను ఈ పరువులకి నీ దోసకి నా దోసకి ఆ కలహం వస్తుంది, సమాధానం లేదు. ఓ దేవుడు నిన్ను ఆశించి నన్ను ఆశించాడు. నువ్వు ఈస్ట్ వెళ్తే నేను అటు వెళ్ళిపోతాను, నువ్వు అటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతాను, గో అన్నాడంతే. పంపించేశాడు. విడరా, ఎంత విధేయత అండి. ఇంకో గొప్ప విధేయత చెప్పనా మీకు. తన ప్రియమైన భార్య హాగర్ని, పిల్లరా, ఇస్మాయిల్ కనిన మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుని కనిన మరి ఐగుప్తురాలైన హాగర్ని ఎంతో ప్రేమించాడు అబ్రహాము. దేవుడు అన్నాడు ఒకరోజు, హాగర్ని పంపించేయి. షీఈస్ నాట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఈజిప్షియన్ ఐగుప్తురాలు నీలో ఉంది, పంపించేయి. సండార్ శారీరక బయటికి పంపించే. ఎస్ లార్డ్, ఓకే. మీరు బైబిల్ చూసుకుంటే
ఆదికాండం 21:14 ఆదికాండం 21:14 వచ్చిన దేవుడు అంటాడు, అబ్రహాం అంటాడు హాగర్ని పిలిచి, హాగర్ని ఇస్మాయిల్ పిలిపించి ఆ నీళ్ళ తిత్తినిచ్చి పంపించేశాడు దాన్ని. అబ్రహాం సెండ్ దెమ్ అవుట్. హాగర్ని ఇస్మాయిల్ పంపించాడు. చివరగా ఎంత విధేయత అంటే లేక 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 పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు పుడితే 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకరోజు దేవుడు అంటాడు, గాడ్ ఇస్ టెస్టింగ్ అబ్రహాంని పరీక్షిస్తున్నాడు. పిల్లలు పిండేశాడు అబ్రహాం. ఆ విధేయతలో పిండేశాడు. ఎంత విధేయత అండి అబ్రహాం. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, దట్స్ ఇట్. అందుకే దేవుడు అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మరి ఎవరిని పిల్లదండి ఫ్రెండ్ అని ప్రభు. అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. ఈజ్ నాట్ ఓన్లీ మై సన్, ఈజ్ నాట్ ఓన్లీ మై సర్వెంట్, ఈజ్ మై ఫ్రెండ్. ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి బలర్పించిన చూపించే పర్వతం మీద రాత్రి మాట్లాడితే తెల్లవారేసరికి కుమారుడిని కట్టెలు పట్టుకుని, ఆ అగ్ని పట్టుకుని, ఇస్సాకుని పట్టుకుని ఆ కొండ మీదకి బయలుదేరాడు. పిల్లరా, ఏమి విశ్వాసం అండి, ఏమి అవిధేయత, ఏమి ఆ ఒబీడియన్స్ అండి. రియల్ ఒబీడియన్స్, హోలీ ఒబీడియన్స్, ఇమీడియట్ ఒబీడియన్స్ will give you the bond between God and you as a friendship. ఒక స్నేహ బంధాన్ని ప్రభుతో నువ్వు ఏర్పాటు చేసుకో. ఇంటిమసీ, అన్యోన్యత ప్రభుతో నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. అబ్రహాము నిందారహితుడిగా నడిచాడు. రెండవది స్నేహ బంధములో నడిచాడు. దేవునితో ఉన్న బాండ్ అది చివరి వరకు కొనసాగించాడండి. చివరి వరకు ఎక్కడ డిస్లొకేట్ అవ్వలేదు, ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వలేదు. ఎన్నిసార్లు నీవు డిస్కనెక్ట్ అయ్యావు ప్రభుత్వం, ఎన్నిసార్లు డిస్లొకేట్, దేవునికి దూరం అయిపోయావు, ఎన్నిసార్లు కనెక్షన్ పోయింది దేవునితో. ఆయన సన్నిధిలో ఉన్న మధురమైన అనుభూతులు, ఆ మాధుర్యాన్ని ఆయన సన్నిధిలో పొందుకుంటున్న ప్రియ సహోదరులారా, వింటున్నారు జాగ్రత్తగా. నిజం, ఆయన ఉంటే మనకు చాలా అన్నీ ఉన్నట్టే. అబ్రహాం అదే అనుకున్నాడు, ఈ ఇసాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈ ఇసాకుని ఇచ్చినవాడు నీవే కదా, ఇసాకు మళ్ళీ వాపస్ అడుగుతున్నావు, ఇచ్చేస్తాను. ఈ ఇసాకు పోతే కొన్ని కోట్ల మంది ఇసాకులు నువ్వు నాకు ఇస్తావు. అబ్రహాం నోస్ గాడ్. అబ్రహాంకి దేవుడు ఎలాంటి వాడో తెలుసు. అబ్రహాంకి తెలుసు దేవుడు ఎలాంటి వాడో. ఈ నెవర్ సస్పెక్ట్ గాడ్, ఈ నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్. ఈ లవ్స్ హిమ్ ఆల్వేస్. ఈ కెప్ట్ హిస్ బాండ్. దేవుడితో ఉన్న బంధాన్ని కొనసాగిస్తున్నాడు. నీ కుమారుడు ఇచ్చంటే ఓస్ వీడెంత ప్రభా, నాకు నువ్వు ఉంటే నాకు చాలు, లేకపోయినా పర్వాలని చెప్పి కుమారుడు తీసుకొచ్చి బలి అర్పించడానికి ఆ మొరియా కొండ మీద తీసుకెళ్ళిపోయి అన్నీ అర్పించి కత్తి ఎత్తేసాడు ప్రభా. హృదయంలో బలి అర్పించేశాడు, ఇచ్చేసాడంతే ఇసాకుని. ఇసాకు దగ్గరికి వెళ్ళడం, అయ్యా ఇసాకు లోతు కన్నా, మరి హాగర్ కన్నా, నీ జ్యేష్ఠ కుమారుడు ఇస్మాయిల్ కన్నా, లేక పుట్టిన వాగ్దాన కుమారుడు ఇస్సాకు కన్నా ఎవరు ఎక్కువయ్యా నీకంటే నాకు నా దేవుడు ఎక్కువ అంటాడు. ఆమెన్. మై గాడ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు గాడ్ ఆల్వేస్. ఎప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి మనం. ఆమెన్. మీకు తెలుసా, ఆ కొండ తీసుకెళ్ళి కుమారుడు బలి అర్పించిన సిద్ధపడినప్పుడు ఆకాశం నుండి స్వరం పడుతుంది, అబ్రహామా ఆగు, నీవు నా మాటకు లోబడేవాడు అని నాకు అర్థమైపోయింది. నీవు ఒబీడియంట్ అని నాకు అర్థమైపోయింది. నాకు నిజమైన స్నేహితుడు అబ్రహామా, నా ఇసాకుని బలి అర్పించొద్దు, ఇసాకు నేను ఆశీర్వదిస్తాను. ఇసాకు నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక దేశాలకు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఈ రాత్రి నీవు దేవునికి లోబడితే, నువ్వు ఆ స్నేహ బంధంలో ఉంటే, నువ్వు నిందారహితుడుగా నడవగలిగితే అబ్రహాములాగా నిన్ను దీవిస్తాడు. నిన్ను బట్టి కొన్ని లక్షల కోట్ల మందిని, కొన్ని దేశాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమె ఆ నిబంధన నీకు దేవునికి మధ్యలో నియమిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ స్నేహ బంధంలో అబ్రహాము నడుస్తున్నాడు. అబ్రహాము ఎంత విధేయత కలిగిన వాడు.
అబ్రహాముకి దేనిలో నడుస్తున్నాడు? అబ్రహాము యొక్క ఆత్మీయ నడక, స్పిరిచువల్ వాక్ విత్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితంలో ఉన్న ఆత్మీయ నడక, నిందారహితుడిగా నడవడం మనం చూస్తున్నాం. స్నేహ బంధములో దేవునితో, ఆ విధేయతలో, లోబడే స్వభావంలో. కొంతమంది లోబడినట్టుగా నటిస్తారు కానీ లోబడరు పిల్లలు. ఇది ఒక ప్రశ్న అడుగుతాను, వెంటనే ఎస్ అంటారు కొంతమంది, ఆ తర్వాత లోబడరు. కొంతమంది నో అంటారు, తర్వాత లోబడతారు. కొంతమంది అయితే ఎస్ అని లోబడతారు. ఈ ముగ్గురులో ఎవరు శ్రేష్ఠులో తెలుసా? వెంటనే ఆయన మాటకు లోబడేవారు. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అంటారు కదా, సమూయేలు అంటాడు కదా సౌలుతో, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, పొట్టేలకు అర్పించుట కంటే లోబడట, మాట వినుట, దేవునికి లోబడట శ్రేష్టము, గొప్ప అనుభవం. ప్రియులారా, ఆర్ యు ఒబీయింగ్? నువ్వు లోబడుతున్నావా? నీ దేవునికి లోబడుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నావా? నీకు నచ్చినట్టుగా వాక్యాన్ని మార్చుకుంటున్నావా? అనుకూలమైన బోధ చేస్తున్నావా? నీకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? కఠినంగా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించాలి మీరు. సంఘ కాపరకు లోబడుతున్నావా? దేవుని దాసుని మాటకు ధిక్కరిస్తున్నావా? దేవుని సేవకునికి లోబడుతున్నావా? నీకు ఆశీర్వాదం అది. ఆత్మీయ తండ్రి నీ సమస్యల గురించి ఏడవాలి కానీ నీ ప్రవర్తన గురించి బాధపడుతూ ఏడకూడదు. నీ ఆత్మీయ తండ్రి నిన్ను గురించి బాధపడుతూ ఏడిస్తే నీకు క్షేమం కాదు. ఆత్మీయ తండ్రి నీ పరిస్థితులు బట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం. నీ ఆత్మీయ తండ్రికి, సంఘ కాపరికి, నీ సేవకునికి లోబడుతున్నావా? కళలకు, దర్శనాలకు లోబడుతున్నావా? పౌలంటాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నవ్విదేవుని కాలేదు, అగ్రిప్రాజ దర్శనానికి లోబడుతున్నావు? ప్రవచనానికి లోబడుతున్నావా? దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నావా? ఆర్ యు ఒబే? ఆ హోలీ ఒబీడియన్స్ నీకుందా? దావీదులో ఆ హోలీ ఒబీడియన్స్ మనకు కనబడుతుంది. పవిత్ర, పరిశుద్ధమైన విధేయత ఉందా? లేకపోతే కరవపు మనసు ఉందా? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? మనం ఎప్పుడు దుమ్మియో ధూళినయ్యా అన్నట్టుగానే ఉండాలి. అబ్రహాము అంటాడు, నేను దుమ్మియో ధూళి, యాష్ అండ్ డస్ట్ అండ్ యాష్. దావీదు అంటాడు, నేను నరుణ్ణి కాదు పురుగునయ్యా. ఏ పార్టీ వాడినా అంటాడు దావీదు, నేను ఏ పార్టీ వాడిని? వాట్ ఐఎమ్ ఐఎమ్ నథింగ్ కదా. నేను గొర్రెలు కాసుకున్నాను. ఒకప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఒకప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఎక్కడో పెంటగొప్పల మీద. ఈరోజు ఏం చేశాడు దేవుడు? నేను ఉన్న స్థితిలో పెట్టాడే. ఒకప్పుడు ఎక్కడ పోతే అక్కడ నడుచుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు దేవుడు ఏసీ కారులో తీసుకెళ్తున్నాడు నిన్ను. ఒకప్పుడు తినడానికి ఆహారం లేదు, ఇప్పుడు శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు దేవుడు. వస్త్రాలు ఇచ్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చాడు. నువ్వు ఊహించిన దానికన్నా అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. వేర్ ఈజ్ యువర్ హ్యూమిలిటీ? వేర్ ఈజ్ యువర్ ఒబీడియన్స్? నీ విధేయత, నీ తగ్గింపు, నీ సంస్కారము, వాక్యానికి లోబడే నీ పరిస్థితి చాలా ఇంపార్టెంట్. ఆ అనుభవాలన్నీ నిన్ను ఎలా మారుస్తాయి తెలుసా? దేవునికి నిన్ను స్నేహితుడిగా మారుస్తాయి. ఆమేన్. దేవునికి నిన్ను స్నేహితుడిగా మారుస్తాయి. అది అబ్రహాము యొక్క నడక. స్నేహబంధంలో నీవు నేను నడవాలి దేవునితో. నిర్దోషులుగా, నిరపరాధులుగా నడవాలా. దట్స్ ఇట్. అలా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములు ఉండవా? నీ ప్రభు తరతరాలు ఉంటాడు. పరలోకం స్థిరంగా ఉంటుంది, నీ ఆత్మ స్థిరంగా ఉంటుంది, నీ ఆత్మ జీవితం ప్రాముఖ్యమైంది. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్. హాగర్ కన్నా, షారా కన్నా, ఇస్మాయిల్ కన్నా, ఇస్సాక్ కన్నా, లోతు కన్నా, అందరికన్నా విలువైనది దేవునితో నువ్వు కలిగి ఉండే సహవాసం, స్నేహబంధం. దాన్ని కలిగి ఉండి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. గమనిస్తున్నారా? చివరిగా ఒక మాట చెప్తాను. అబ్రహాం దేనిలో నడుస్తున్నాడు తెలుసా? ఈజ్ వాకింగ్ ఇన్ ఫెయిత్. పరిశుద్ధతలో నడిచాడు, స్నేహ బంధంలో నడిచాడు. మూడవది అబ్రహాం నడక విశ్వాసపు నడక. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు నడక.
రోమిల్ రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో మనం అబ్రహాం యొక్క విశ్వాసకున్నాడు. ఒకే ఒక మాట చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. రోమిల్ రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరికి చాలాసార్లు చదివాం. ఒక్కసారి చూడండి 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. చూడండి 9వ వచనం. ఈ ధన్య వచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినది. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా, అబ్రహాము యొక్క విశ్వాసం అట అతనికి నీతిగా ఎంచబడిందట. రైచియస్నెస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతి మంతుడిగా మార్చబడిన అనుభవం. రోమ గ్రంథమంతా, రోమపత్రిక అంతా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడన్న వాక్యం మీద బేస్ అయ్యింది పిల్లలు. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసపు నడక. నమ్మేవు నువ్వు ప్రభుని, నువ్వు నమ్మేవే, నువ్వు ఎవరినైతే నమ్మేవో ఆయన సాధారణమైన మనిషి కాడు. డాక్టర్లు ఒకవేళ చెప్పవచ్చు, విరుద్ధంగా చెప్పచ్చు, నీ ఆరోగ్యం నిమిత్తం కానీ పిల్లల పరిస్థితులు ప్రతికూలంగా డాక్టర్స్ మాట్లాడచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమన్నా చేయగలడు నీ జీవితంలో. సకలము, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అబ్రహాము దేవుడిని గుడ్డిగా నమ్మాడు, గుడ్డిగా. బ్లైండ్ ఫెయిత్ అంటారు దీన్ని. ఎస్, అచంచలమైన విశ్వాసం అంటారు దీన్ని. పిల్లలు ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాం కలిగి ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. వెరీ పవర్ఫుల్ వర్డ్. రోమాపత్రిక 4:17 చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడును ఆయన దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి. దేవుని ఎలా నమ్మాడు తెలుసు అబ్రహాము? మృతులను సజీవుడిగా పిలిచేవాడు నా దేవుడు. ఆమేన్. లేని వాటిలో నుంచి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మృతతుల్యమైన శారా గర్భాన్ని బ్రతికించాడు దేవుడు, బలపరిచాడు దేవుడు. పిల్లల గర్భసంచి కృషించుకుపోయింది పిల్లల. దాన్ని మరలా ప్రభు స్టిమ్యులేట్ చేసి దాన్ని మరలా బలపరిచి దేవుడు మరలా ఇస్సాకుని గర్భం ధరించేటట్లు చేసి ఆ 9 మాసాలు ఆ పిల్లల మోసేటట్లు ప్రభు కృపించి ఎన్ని కార్యాలు చేయకుండా అబ్రహాము నమ్మిక ఎంత గొప్పది. ఇంకో మాట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేవక్కడ కానీ ఉన్నట్టుగా పిలుస్తాడు. సౌత్ కొరియాలో పాల్ యాంగ్చో గారి దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎంత విశ్వాస వీరుడంటే సుమారు 12 లక్షల విశ్వాసులు ఆయనకు ఉన్నారు ఈరోజు. 12 లక్షల మంది. ప్రపంచంలో అతిపెద్ద సంఘం అయింది, విశ్వాసులు కలిగిన సంఘం. ఆయన ప్రారంభంలో ప్రియుల ఒక అమ్మాయి ద్వారా రక్షణ పొందాడు, చిన్న అమ్మాయి ద్వారా రక్షణ పొందాడు. ఆయన బౌద్ధ మతస్థుడు. ఆయన ఎంత నమ్మాడంటే ప్రభుని, ఒకరోజు వాక్యం చెప్పాడట. ఏంటి తెలుసా? కొన్ని లక్షలు మంది పట్టే మందిరం నేను కట్టబోతున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడట. కొంతకాలం అయిన తర్వాత ఆ సంఘస్థుడు అడిగినట్టు, ఏంటి పాస్టర్ గారు పెద్ద మందిరం అన్నారు, సంఘం అన్నారు, ఏది అని అడిగారట. అన్నాడట, ప్రస్తుతం అది నా గర్భంలో ఉందన్నాడట. ప్రస్తుతం నేను గర్భం ధరించాను, ప్రస్తుతం నా గర్భంలో ఉంది, కొన్ని నెలలు నేను డెలివరీ అవుతాను, అప్పుడు మీరు చూడండి అన్నాడట. పిల్లలు ఆయన మాటను బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి, ఆయన విశ్వాసం ఒప్పుకోలను బట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని దేవుడు పాల్ యాంగ్చో గారికి ఇచ్చాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. డాక్టర్లు చెప్పారు నీకు పిల్లలు పుట్టరని, కానీ ప్రభు చెప్తాడు నేను నీ కుమారుని ఇస్తానని. ఆమేన్. పిల్లరా, నీ చుట్టూ పరిస్థితులు అన్నీ చెప్తున్నాయి నువ్వు ఇక బాగుపడవని, ఆర్థిక సమస్యల నుంచి బయటికి రాలేవని నీ చుట్టూ పరిస్థితులు చెప్తున్నాయి. కానీ ప్రభు చెప్తాడు నేను నిన్ను సమృద్ధిగా అబ్రహాములాగా దీవిస్తానని. ఆమేన్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం విశ్వాసం ద్వారా క్రీస్తు యేసుని బట్టి మనం పొందుకుంటున్నామని గలతీ పత్రికలో రాయబడింది.
నీ చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోవచ్చు. ప్రభు వాటిని అనుకూలంగా మార్చేస్తాడు. దేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. యూ విల్ కాల్ ఫ్రమ్ సంథింగ్, ఫ్రమ్ నథింగ్ యాజ్ ఎ సంథింగ్. ఏమి లేని దాంట్లో వచ్చి సమస్తము సృష్టించిన దేవుడు నీ కొరకు చేయలేడా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ మై బ్రదర్? ఎక్కడుంది నీ విశ్వాసం? సాతానుడు విశ్వాసాన్ని దొంగిలిస్తున్నాడు, ఇతను సక్ చేసేస్తున్నాడు విశ్వాసం. విశ్వాసమే లేకపోతే ఏమీ ఉండదు. విశ్వాసమే మనకి పునాది. నీతిమంతుడంటే విశ్వాసం వలన జీవిస్తాడంటండి. నువ్వు బ్రతకాలంటే, ఆత్మలో బ్రతకాలంటే ఫెయిత్ కావాలి. విశ్వాసం అనే ఆ ఊపిరి, విశ్వాసమైన ఆక్సిజన్ నువ్వు పీలుస్తూ ఉండాలి. విశ్వాసంతోనే బ్రతకాలి. ప్రతి క్షణము, ప్రతి అడుగు విశ్వాసంతోనే వెయ్యాలి. ఆమేన్. నిన్ను సిగ్గుపరిచే దేవుడు. విశ్వసించేవాడు కలవరపడ్డా, సిగ్గుపరచబడ్డా. ఎన్ని మాటలు ఉన్నాయండి దేవుని వాక్యంలో. అబ్రహామట దేవుణ్ణి ఎంత అద్భుతంగా నమ్మాడండి. మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి రండి. అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం, పిల్లల కళ్ళు మెరిసిపోతాయి మనకి. ఆ మాటలు చదివితే మీ కన్నులు మెరిసిపోతాయి. చూడండి, హెబ్రీ రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనం, విశ్వాసమును బట్టి పిలుపులో విశ్వాసం అంటే. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చదువుకుంటే పిలుపులో విశ్వాసం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా పోషించబడతాడో తెలియదు. నన్ను పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగినవాడు అని పిలుపులో విశ్వాసంతో బయలుదేరాడు. పిల్లరా, తన కుమారుడని ఇస్సాకును బలి అర్పించేటప్పుడు విశ్వాసం. ఏమి విశ్వాసం? కుమారుడు పట్టుకుని ఇస్సాకుని తీసుకుని కొండ మీదకి ఎక్కుతున్నాడు. మీరు చదువుకోండి 22వ అధ్యాయంలో. ఆ పనివారు అంటారు, అబ్రహాం గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు తెలుసా? నా దేవుడిని యెహోవాకు దహన బలి అర్పించడానికి వెళ్తున్నారు. అలాగా మౌనంగా ఉన్నారు. వాళ్ళతో అబ్రహాం ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడే ఉండండి కిందనే, నేను నా కుమారుడు వెళ్ళి దేవుడిని యెహోవాకు దహన బలి అర్పించి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని దేవుని సంతోషపెట్టి తిరిగి మేమిద్దరం మరలా వస్తామంటాడు. మీరు ఆ మాట క్లియర్గా ఉంటుంది. నా కొడుకుని బలి అర్పించేస్తాను, ఆడు చచ్చిపోతాడు, ఆడు కాలిపూడి, నేను ఒక్కడిని వస్తాను అంట్లా. నేను నా కుమారుని ఇస్సాకుని బలి అర్పిస్తాను, కత్తితో పొడుస్తాను, ముక్కలుగా చేస్తాను, ఆ అగ్గితో కాల్చేస్తాను. ఇస్సాకు బూడిదైపోతాడు. ఆ బూడిదైపోయిన ఇస్సాకులో, ఆ బూడిదలో నా ఇస్సాకుని మరలా నా దేవుడు నాకు ఇస్తాడు. ఆ ఇస్సాకుని పట్టుకొని మా ఇద్దరం కిందకు వస్తాము. న్యూ ఇస్సాకుతో నేను వస్తాను. మీరు చూస్తారు. మీరు ఇక్కడే ఉండండి, మేము ఇద్దరం వస్తాం, మనందరం కలిసి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఏ విశ్వాసం అండి అది! వాట్ ఎ ఫెయిత్! అలాంటి విశ్వాసంతో మనం నింపబడాలి. ఆమేన్. అందుకే పౌలు గారు అంటారు కదా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం అంటారు. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం. విశ్వాసంతో నువ్వు ఏది అడిగినా అది పొందుకుంటావు. విశ్వాసం మనకు ఎదురు లేదు. విశ్వసించేవాడు సిగ్గుపరచబడ్డాడు. నమ్మినవాడు ఈ సూచక్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మిన యెడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఎవరిని ఎందు నమ్మిక ఇచ్చావో, నువ్వెవరు నమ్మావో ఆయన సామాన్యుడు కాదు అంటున్నారా? నేను ముగిస్తున్నాను. అబ్రహాము యొక్క నడక చూడండి. నిర్దోషంగా, నిందారహితంగా నడుస్తున్నాడు. ఆ వయసులో కూడా పాపం అంటుకోకుండా ప్రయత్నాలు చూడండి. పాప మచ్చ డాగ్ అంటుకోకుండా. అబ్రహాము యొక్క పరిశుద్ధ ప్రవర్తన, పవిత్రతలో నడక, రెండోది స్నేహబంధములో నడక, మూడోది విశ్వాసపు నడక. ఈ 3 రకాలుగా అబ్రహాము నడుస్తూ పిల్లరా దేవుని సన్నిధికి పిలువబడి ఈరోజు మనందరికి విశ్వాసులకు తండ్రిగా మారి, అనేక జనములకు తండ్రిగా మారి, అనేక మందిగా ఆశీర్వాదకరమైపోయి, ఈరోజు నా మాటలు వింటున్న వారు మీరు కూడా అనేక జనములకు తల్లిదండ్రులుగా మారాలి. మీరు అనేకులకు దీవెనకరంగా మారాలి. మీ తరములో మీరు దీవెనకరంగా ఉండాలి. దట్ ఈస్ ద ప్లాన్. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ మై ఫ్రెండ్. సింపుల్లీ ఏదో నార్మల్గా దేవుడు నిన్ను పిలవలేదు. He never called you simply casually. He called you with a purpose. He called you with a great plan. There is a blessed plan for you.
నీ ద్వారా అనేకులు ప్రభు తాకాలని, నీ ద్వారా అనేకులు ప్రభు ఆశీర్వదించాలని గాడ్స్ ప్లాన్ అయి ఉంది. ఒకవేళ ఆ ప్రణాళికలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావేమో, ఆ ప్రణాళికను మర్చిపోయావేమో, ఆ ప్రణాళిక నీకు అర్థం కాలేదేమో. అందుకే ప్రభు ఈ లాక్డౌన్ ఇచ్చాడు. ఈ లాక్డౌన్లో నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఆయన సందులో కూర్చొని ఆయన ప్రణాళికను కనులారా చూడాలి. ఆయన ప్రణాళికను గుండెల నిండా నువ్వు పొందుకుని అర్థం చేసుకుని ఆయన ప్రణాళికలోనికి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈ రాత్రి నా మాటలు ముగిస్తాను. అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడిని. ఎవరో నేను ఏమనుకుంటున్నావు అబ్రహాం? వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ ఆన్? అసలు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మీ? నేను ఏమనుకుంటున్నావు అబ్రహాం? నేను సర్వశక్తి గల దేవుడిని. ఈ భూమిని, ఈ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడిని అబ్రహాం. అబ్రహాం, నేను నీ కుమారుని ఇవ్వలేనా? నేను నిన్ను నడిపించలేనా? నేను నిన్ను బలపరచలేనా? నేను సర్వశక్తి గల దేవుడిని. నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు. ఎందుకో తెలుసా? నీకును నాకును మధ్యలో నిబంధనని నియమించబోతున్నాను. ఆ రోజు అబ్రహాంతో మాట్లాడిన మాట ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవునికి మధ్యలో నిబంధన నియమించబోతున్నాడు, ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. దేవుడు నిబంధన చేయాలని కోరుకుంటున్నాడు. ఆ నిబంధనకు నువ్వు వస్తావా? వుడ్ యు లైక్ టు యాక్సెప్ట్ దట్ కవెనెంట్ విత్ గాడ్? వుడ్ యు లైక్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్? ప్రవహిస్తున్న మాటను అంగీకరించగలవా? ఎస్ లార్డ్, ఆ నిబంధనలకు నేను వస్తాను తండ్రి, నాతో నిబంధన చేయి తండ్రి. ఇదిగో నేను వస్తున్నాను అంటే దానికి నిబంధనకి షరతు ఏంటో తెలుసా? నీవు నాతో నడవాలి. నువ్వు నాతో నడవాలి. ఎప్పటి వరకు నడవాలి? నువ్వు వృద్ధుడు అయిపోయే వరకు నడవాలి. ఎప్పటి వరకు నడవాలి? ప్రభు నేను పిలిచే వరకు నడవాలి. ఎప్పటి వరకు నడవాలి? ప్రభు మేఘాల్లో ప్రత్యక్షమయ్యే ఆ క్షణం వరకు నువ్వు ఆయనతో నడుస్తూనే ఉండాలి. నువ్వు నడుస్తూనే ఉండాలి. విశ్వాసపు నడక నడుస్తూనే ఉండాలి. ఆగిపోకుండా నడవాలి. వెనక్కి తిరిగి చూడకుండా నడవాలి. అవిశ్వాసాన్ని రానివ్వకూడదు ఈ నడకలో. అలాంటి కృప అబ్రహాంకి దేవుడు ఇచ్చిన కృప ఈ రాత్రి మనందరికి ఇవ్వాలని నేను దేవుని సేవకుడు కోరుకుంటున్నాను. అబ్రహాము నడిచినట్లుగా మనం కూడా ప్రభుత్వం నడుద్దాం. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మనం పొందాం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మనతో కూడా చేస్తాడు. అబ్రహాము ప్రపంచానికి ఎలా దీవెనకరంగా ఉన్నాడో అనేకులు తండ్రిగా మనం కూడా అనేకులు తల్లిదండ్రులుగా మారుతాం. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఈ మాటల ప్రభు మీ హృదయంలో ఫలించేను గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరూ తలలో వంచండి. నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. మీకు ఒకటి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ చిన్న ప్రార్థన. స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. స్మాల్ డిసిషనేటివ్ ప్రేయర్. టేక్ ఏ డిసిషన్. ఒక తీర్మానాన్ని రాత్రి నువ్వు తీసుకోగలిగితే నిందారహితుడిగా నడవటం నాకు నేర్పించు. దాన్ని పరిశుద్ధపరచుకో. నింద కానీ, మచ్చ కానీ, డాగ్ కానీ, ముడతలున్నాయి నీ వస్త్రాలకు చూసుకో సార్. నీ రక్షణ వస్త్రాలకు మచ్చలు అంటించాడు సాతాను. చూసుకో. మాటలో, చూపులో, తలంపుల్లో, క్రియలో, ప్రవర్తనలో, మనస్సాక్షి, ఆలోచన విధానాల్లో ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్ని మరకలున్నాయో ఒకసారి చూసుకో. చెక్ యువర్ సెల్ఫ్. నేను పరిశీలన చేసుకో ఒకసారి. ఆయన ముఖ ప్రకాశతలో పిల్లలు ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు సరిచేసుకో ఈ రాత్రి. హౌ లాంగ్ హైడ్ యువర్ సెల్ఫ్? ఎంతకాలాన్ని పాపాన్ని దాచిపెట్టుకుంటావు? ఎంతకాలం పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని దాచిపెట్టుకుంటావు? ఒకడు ఒడిలో అగ్నిని వేసుకుంటే వస్త్రాలు కాలకుండా ఉంటాయా? పాపాన్ని దాచిపెట్టుకుంటే నీ వస్త్రాలు కాలిపోతాయి. జాగ్రత్త. నీ మీదకి, నీ బిడ్డల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలని కోరుకుంటే ఈ రాత్రి మీలో ఎవరైనా దేవుని ఆశీర్వాదం నా మీదకి, నా కుటుంబం మీదకి రావాలని కోరుకుంటే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని మన దోషాలు ఒప్పుకుంటూ ప్రభు ఆ నిర్దోషమైన నడక నాకు దయచేయాలి. నా తరములో నేను నిర్దోషంగా నడవడం నేర్పించాను. ఆ స్నేహ బంధంలో నడవడం నేర్పించాను. స్నేహితుడిగా మారాలి దేవునికి. ఆ అన్బ్రేకబుల్ బాండేజ్, ఎవరు విడగొట్టలేని ఆ బంధం ప్రభుత్వం, స్నేహ బంధంలో నువ్వు నడవాలి. అబ్రహాం విశ్వాసపు నడకలోనికి రావాలి. నేను మీకు ప్రార్థన చేస్తాను. మీరు చాలామంది కన్నీరు కారుస్తున్నారు. మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు సిన్సియర్గా. మీరు చాలామంది ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తారు. అబ్రహాము నడిచినట్టుగా నీతో నడుస్తాను ప్రభు.
నాకు నేర్పించాడు నడక, నాకు నడక నేర్పించాడు. ప్రభు హానోకు నేను నడిచాడు కదా, ఆ నడక నాకు, అబ్రహాములో నడవడం నాకు నేర్పించాడు. నీ చేతులు అందిస్తే నీ చేపట్టుకుని నీకు నడక నేర్పిస్తాడు. అద్భుతాలు జరుగుతున్నాయి ఇప్పుడే. నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది ఈ సమయంలో. రైట్ నౌ ఐ సీ వీళ్ళ చాలా మందికి దేవుడు సహాయం పంపించబోతున్నాడు. ఫ్యూ డేస్, 2-3 డేస్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సహాయం దేవుడు నీకు పంపించబోతున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దానికన్నా ఎక్కువ సహాయం ప్రభు నీకు పంపించబోతున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ యాజ్ ఎ ప్రాఫెసీ. నేను చూస్తున్నాను ఇలా చాలామందికి సహాయం దేవుడు పంపిస్తున్నాడు. పొందుకొని వేస్తున్నాము. ఇలా చాలామందిని ప్రభు స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడే. గ్లోరీ బాబాల శిఖ. లేని వాటిలో నుంచి ఉన్న వాటిగా పిలుస్తాడు. లేవు అక్కడ, కానీ ఉన్నట్టుగా పిలుస్తాడు. నువ్వు ఆ కార్యాన్ని లాక్డౌన్ పూర్తయ్యే లోపు చూస్తావు. మృతతుల్యమైన వాటిలో నుంచి జీవాన్ని రప్పించబోతున్నాడు. నీవు లాక్డౌన్ పూర్తయ్యేలోపు చూస్తావు. యూ విల్ సీ దట్ మిరకల్. వుడ్ యూ లైక్ టు బిలీవ్? డూ యూ బిలీవ్ దట్? డూ యూ బిలీవ్ దట్? ఐ ప్రే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ఆయన, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతమంది అయితే ఈ రాత్రి కన్నీరు కార్చారు, ఎంతమంది అయితే వాక్యానికి లోబడ్డారు, ఎంతమంది అయితే ప్రభు నాయన అబ్రహాములకు నేను నడవాలి నిర్దోషిగా, ప్రభు నాయన నిందారహితుడిగా నడవటం, స్నేహబంధంతో స్నేహితుడిగా నడవటం, విశ్వాసంలో నీ వైపు చూస్తూ అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్న వాటి లేని వాటిలో నుంచి ఉన్న వాటిని పిలవగలిగిన వాడమని, మృతతుల్యమైన వాటిలోంచి జీవాన్ని రప్పించగలమని, ఏమన్నా చేయగలమని నేను నమ్మి విశ్వాస వీరుడిగా విశ్వాసంలో నడవటం మాకు నేర్పించండి. వాక్యాన్ని మీరు బిడ్డల హృదయాల్లో ఫలించారు. వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. ప్రభా, మీ బిడ్డలందరి జీవితం అద్భుతాలు చేయండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో కార్య రూపము దాల్చును కాక. దేవుని కార్యాల వాక్యము వారి హృదయాల్లో దేవుని కార్యాన్ని జరిగించును కాక. నీ బిడ్డల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచును కాక. నా మాటలు వింటున్న వారందరూ మీ దివ్యమైన రెండవ రాకడ కొరకు, ఆ ఎత్తబడి అనుభవం కొరకు నీ బిడ్డలందరూ సిద్ధపడుతురు కాక. మా ప్రయాస క్రీస్తుని వద్ద కాకుండా చేయాలి ప్రభు. లాక్డౌన్ పూర్తి వరకు ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి మేమందరం కలుసుకుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని ప్రభు బలపడే భాగ్యం ఇచ్చాను. ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరు ఆశీర్వదించారు. ఇంతవరకు లైవ్లో ఆసక్తితో ఓపికతో వాక్యాన్ని వినడం వారందరినీ వారి కుటుంబాలను పేరున దీవించారు. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ పర్యంతం సమృద్ధిగా తోడి నడిపించు కాక. ఆమేన్. ఆమె చెప్పండి. ఆమేన్. ఫ్రెండ్స్, దేవునికి మహిమ కలుగును కాక. చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రభువును ఆశీర్వదిస్తారు. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలు కలుసుకుంటున్నాం. టైంకి రండి. పనులన్నీ సస్పెండ్ చేసుకుని టైంకి లైవ్లో మీరు కూర్చోండి. ప్రభువును దీవిస్తాడు. రేపు మరి 7 o'clockకి మనం లైవ్లో కలుసుకుంటాం. దానికంటే ముందు రేపు పునరుద్ధాన దినం, ప్రభు దినం. రేపు ఆదివారం ఆరాధన మనం అందరూ కలుసుకుంటాం. రేపు 9:30కే మార్నింగ్ 9:30కే మరి లైవ్ వర్షిప్ స్టార్ట్ అయిపోద్ది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు, ప్రభుత్వపు ఆదేశాలు వచ్చే వరకు కూడా మనం అందరం పిల్లరా మన గృహాల్లో, ఎవరి గృహాల్లో వారే ఆరాధనలో ఉంటాం. గమనించండి, మీ గృహాల్లో మీరు ఆరాధన చేస్తున్నప్పుడు పిల్లరా ప్రభు మీతో ఉంటారు. పిల్లరా నా మనసు మీతో ఉంటుంది, దేవుని ఆత్మ అభిషేకం మీతో ఉంటుంది. ఆరాధన క్రమాన్ని అచ్చుగా అలా మరి పాటించండి. ఆ లైవ్లో మీరు చూస్తూ దాన్ని బ్లూటూత్ బాక్స్లో కనెక్ట్ చేసి మరి ఫ్యామిలీ అంతా లైవ్లో మరి వర్షిప్లో పార్టిసిపేట్ చేయండి. ప్రభు దీవిస్తారు. రేపు 9:30కే మార్నింగ్ 9:30కే ఆరాధనలో మనం అందరం కలుసుకుంటాం లైవ్లో. ప్రభు మరల త్వరలో మనకి డోర్స్ ఓపెన్ చేసి మందిరాల్లో మనం అందరం కలిసి ముఖాముఖిగా ప్రభుని ఆరాధించే దినాలు రాబోతున్నాయి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను త్వరలో ప్రభు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించిన కాక రేపు మార్నింగ్ కలుసుకుందాం. టిల్ దెన్ గాడ్ బీ విత్ యూ, గాడ్ బ్లెస్ యూ.